మీరు ఇప్పుడు మా వీడియో చూస్తున్నారండి. మీరు వచ్చి నా పక్కనే ఉన్నట్టు, ఫామ్ హౌస్ దగ్గర ఉన్నట్టు, నేను చేసే వంట మీరు చూస్తున్నట్టు, దాన్ని మీరు ఆస్వాదించినట్టు, నేను తినేటప్పుడు కూడా మీరు నా పక్కన కూర్చొని తిన్నట్టుగా అంత ఫీల్ అవ్వాలన్నమాట. మీరు ఆ ఫీల్ అవ్వాలంటే మేము ఆ ఫీల్నెస్ మీకు తీసుకురావాలి. తీసుకురావాలంటే మేము మా అబ్బాయి వైడ్ గా ఆయన చేయాలి, కుకింగ్ వైడ్ గా నా ప్రయత్నం నేను చేయాలి. మా ఇద్దరు సమిష్టి కృషే ఇంతమందిని మాకు దగ్గర చేసింది. ఆ ఫీలింగ్ అందరిలో కలిగించింది. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. ఈ ఫీలింగ్ అందరికి వచ్చినందుకు, నన్ను ఎంతగా అభిమానిస్తున్నందుకు. చాలా కామెంట్స్ వస్తున్నాయి అన్న. చాలా కామెంట్స్ ఏంటంటే లైక్ విజువల్స్ బాగుంటాయి, మీరు మాట్లాడే తీరు బాగుంటది అని డాడీని కానీ ఓవరాల్ గా అంతా మెచ్చుకోండి. అక్కడ కెమెరా ముందు ఈయన సక్సెస్, ఆఫ్ కెమెరా మీరు కూడా సక్సెస్. అవునన్నా, ఇద్దరికి సింక్ బాగా కుదిరింది ఇద్దరికి. అంటే ఫాదర్ అండ్ సన్ పక్కన పెడితే మీరు చూపించేది కూడా ఆ క్రియేటివిటీ తెలుస్తుంది మొత్తం అంతా. అవునన్నా అప్రిషియేషన్ వస్తూ ఉంటాయి కామెంట్స్. నాకు అదే బూస్ట్ అనమాట. ఎంతమంది నాకు ఫోటోగ్రఫీ బాగుంటది అని చెప్తుంటారా, అదే నాకు ఇంకా బూస్ట్. యాజ్ ఎ ఫోటోగ్రాఫర్ ఎవరికైనా ఇది ఉంటది. నీ వర్క్ బాగుందిరా అని చెప్పగానే తెలియని ఆనందం ఉంటది అనమాట. ఇంకా బాగా చేయాలనేది ఉంటది. నాకు అదే అనమాట ఈ రోజు వరకు నన్ను పుష్ చేసిందంటే అది ఆ కామెంట్సే అనమాట. సబ్స్క్రైబర్స్ ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అసలు విజువల్స్ బాగున్నాయి అది ఇది అని చెప్తారు కదా, వాళ్ళు ఇంకా రోజు రోజుకి ఇంకా వీడియో ఇంకా ఎంత బెటర్ చేయాలనేది చూసుకుంటా అనమాట. కొత్తగా చూపిద్దామని. ఓకే, ఇప్పుడు నాన్నగారు చేస్తున్నారు వీడియో బాగానే ఉంది. మీరు రావాలన్న ఐడియా ఎవరిది? నాన్నగారు రమ్మని చెప్పినప్పుడు సంథింగ్ అలా రమ్మన్నారా, లేకపోతే మీరు వస్తారా? లేకపోతే ఇద్దరిది, నాది డాడీదని కాదు కానీ ఇద్దరిది. అనుకున్నా కనబడాలి మనం ఒకసారి అని చెప్పి. అంటే ప్లెంటీ ఆఫ్ కామెంట్స్ అన్న చాలా వస్తుంటాయి. ఫోటోగ్రాఫర్ని చూపించండి, ఫోటోగ్రాఫర్ని చూపించండి, ఎవరు తీసేది కెమెరామెన్, ఎవరు అని. బాబాయ్ తో కెమెరామెన్ తమ్నెయిల్ కూడా పెట్టి మీ టీం ఎవరు అంటే పెద్ద టీం ఉంది అనుకుంటా చాలా. అవును, నిజంగానే ఒకళ్ళంటే నమ్మొద్దేయట్లేదు. ఎవరికి చాలా మంది ఉంటారు, ఒక 5-6 మంది ఉంటారు. నేను వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేయడం వల్ల బేసిక్లీ ఈ ఫోటోషాప్ అనేది బాగా అలవాటు అన్నమాట. వీడియో ఎడిటింగ్ అనేది ఛానల్ కోసం నేర్చుకున్నదే. ఈ ఫోటోషాప్ అలవాటు నాకు ఉంది. యాజ్ ఎ ఫోటోగ్రాఫర్ గా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. 2015 నుంచి చేస్తున్నాను నేను. సో అదంతా ఇక్కడ నాకు యూజ్ అయ్యింది అనమాట. థంబ్నెయిల్ చేయడం కానీ, ఎడిటింగ్ చేయడం కానీ, ఓవరాల్ గా ఇంకా మొత్తం నా ప్రెజెంటేషన్ అంటే ఇంకా నా మైండ్ సెట్ అనమాట. నేను ఎలా ఊహించుకుంటాను ఒక వీడియోని, అది అలా ప్రెజెంట్ చేస్తాను. ఎక్కడ ఏది పెట్టాలి అనేది నేను చూసుకుంటాను. ఇద్దరు కలిసి వద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఏమనుకున్నారు? నేను యాక్చువల్ చాలా లావు ఉండేవాడిని. అది ఇన్సెక్యూరిటీ అనమాట. కామెంట్స్ లో తిడతారేమో అది అని చెప్పి, ఇట్లా ఉన్నావు అది ఇది అని చెప్పేసి. అందుకు చాలా టైం పట్టింది. ఎప్పుడో రావాల్సింది. తగ్గి కొంచెం బెటర్ గా కనిపిద్దాం అంటే నా కాన్ఫిడెన్స్ రావాలి కదా. కాన్ఫిడెన్స్ కోసం అన్నా కొంచెం తగ్గి, ఎప్పుడైతే నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందో ఇమీడియట్ గా డాడీ చలో ఇద్దరం చేద్దాము ఇంకా అని చెప్పి జస్ట్ అట్లా ర్యాండమ్ గా వచ్చేసాను అంతే. తగ్గగానే కనిపిద్దాం అనేది నా ప్లాన్. ఇక నుంచి ఉంటాను అంటే కామెంట్స్ బాగా వచ్చి నేను నచ్చితే, మా ఇద్దరు బాండింగ్ నచ్చితే కంటిన్యూ అవుతాను. లేదు వద్దు వెనకుండా నువ్వు చాలా కెమెరా వెనక అంటే ఇంక వెనకే ఉంటాను. అది లేదు మీ ఇద్దరు సింక్ వీడియోలో కూడా చాలా బాగుంది. మేము తింటాం కదండి, మేము తిన్న తర్వాత కామెంట్స్ ఎలా వచ్చాయంటే, అంతా మీరే తినేస్తున్నారు బాబాయ్ గారు, మీ కెమెరామెన్ పెట్టరా, కెమెరామెన్ చూపించరా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని చూపించరా, మాకు పరిచయం చేయరా అని చెప్పి ఇలా కామెంట్స్ ఎక్కువ వచ్చాయి. నేను అందుకే అది కూడా నువ్వు వస్తే బాగుంటుంది సాయి తేజ, నువ్వు వస్తే బాగుంటుంది, అందరూ అడుగుతున్నారు అని చెప్పంటే డాడీ వస్తానని లాస్ట్ ని మొన్న ఆ వీడియోతో ఎంట్రీ ఇచ్చాడు. అది కూడా మా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా పాజిటివ్ గా తీసుకున్నారు. సపోర్టింగ్ బాగా ఇచ్చారు. నెగటివ్ కామెంట్స్ ఏవి లేవు. నేను హ్యాపీ. ఫోన్లే మనకి పర్మిషన్ ఇచ్చారు అన్నట్టు ఉంది. లేదు ఫుడ్ అండ్ ఫార్మ్ అంటేనే ఒక ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్ మొత్తం అంతా. నెగిటివ్ అన్నదానికి అక్కడ చోట్లేదు అందులో. అవునన్నా, మోస్ట్లీ అందరూ పాజిటివ్ గానే పెడతారు. చాలా చాలా రేర్ నెగిటివ్ కామెంట్స్ రావడం. వస్తుంటే అడప నేను తీసిస్తా ఉంటాను. అంటే ఒకరిని చూసారు పెడతారేమో అని చెప్పేసి నెగిటివ్ కామెంట్స్ వచ్చినది ఏది ఇప్పటివరకు మీరు ఇప్పుడు 190 ఛానల్ వీడియోస్ ఉన్నాయి, ఏ వీడియోకి నెగిటివ్ కామెంట్ ఉండదు. నేను తీసేస్తా అన్ని, ఏది ఉంచిన. ఇప్పుడు అంటే మీరు వంట వండడం ఒకటైతే, అంతా అయిపోయిన తర్వాత ఆకేసుకుని కూర్చుని ఆస్వాదిస్తూ తింటారు చూసారా, దానికి ఫ్యాన్స్ ఉన్నారు చాలా మంది. అవునండి, అంటే ఫీల్ అవుతూ తింటారు మీరు. అవును, దానికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటే కామెంట్ కూడా పెడుతుంటారు, అరే భలే తింటున్నారు అంటే. ఐ మీన్ ఏంటంటే ఒక క్యూట్నెస్ అనిపిస్తుంటది మీరు చేసేదానికి. ఒక ముద్దుగా అరే భలే తింటున్నారు అన్న ఫీల్ వస్తుంటది కదా. సో అలా అయినప్పుడు ఎట్లా అండి ఇదంతా? ఇదండి ఫస్ట్ మా అబ్బాయి ఫస్ట్ లో వీడియోలు చేసినప్పుడు అక్కడ ఒక చెట్టు ఉండేదండి. చెట్టు కింద చుట్టూ కట్ట ఉండేది. ఆ కట్ట మీద కూర్చుని, మాకు కర్నూలులో ఉండేవాళ్ళం ఉన్నప్పుడు, అది ఒక సీజన్ లోనే అరిటాకులు దొరికేది మార్కెట్ లో.
ఒక్కొక్కసారి దొరికేవి కాదు. చాలా ఫీల్ అయ్యి మా అబ్బాయి చాలా దూరం నుంచి అది ఎంత కాస్ట్లీ అయినా అరిటాకులోనే తినాలి, అరటి ప్లేట్ తోటలు అనేది వాడకూడదు అరటి తోటలు అసలు ఉండవు. అనేది మా అబ్బాయి ఫస్ట్ కాన్సెప్ట్ ఉండేది. అరిటాకు భోజనం, అరిటాకులు తింటేనే మన వీడియోలు చాలా బాగుంటుంది అనేది ఫస్ట్ నుంచి కూడా ఒక నమ్మకం. న్యాచురల్ గా ఉంటది. అవునా? అలా తెప్పించి ఆ ఇస్త్రాకు ముందు కూర్చున్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, నాకు కెమెరా ముందు ఇప్పుడు అలవాట్లేదు. ఇదే మా అబ్బాయికి చెప్తే, డాడీ ఇదంతా నేను ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నా, ఇప్పుడు నీ వంతు వచ్చింది, నువ్వు భోజనం దగ్గర కూర్చున్నప్పుడు నీకు మనసులో నుంచి ఏది అనిపిస్తే అది చెయ్యి, అది కనుక మన సబ్స్క్రైబర్స్ రిసీవ్ చేసుకుంటే అదే కంటిన్యూ చేద్దామని ఈ ఒక మాట చెప్పాడు. అప్పుడు నేను దీన్ని ఎలా చేయాలి, ఎలా చూపించాలి నా సబ్స్క్రైబర్స్ అని చెప్పి ఫస్ట్ గా అలా నాకు వచ్చినది నేను చేశాను ఆ రోజు. అది తింటున్నప్పుడు మాత్రం ఆ ఫ్లో కంటిన్యూటీ ఉంటది, అక్కడ ఎక్కడ మనకి యాక్టింగ్ ఉండదు. అంటే నేనే కదా ఆస్వాదిస్తూ తింటున్న ఫీల్ వస్తుంది, భలే అనిపిస్తుంది. అవునా? నిజంగానే అలా యాక్చువల్గా అది మొత్తం రికార్డ్ చేసేసి నేను కట్ చేసుకుంటా, అంతేగాని ఇప్పుడు ఇలా చెప్పు అని ఏ రోజు చెప్పింది లేదు. అంతా అది లోపల నుంచి వచ్చేస్తా ఉంటది, ఆ ఫ్లో కరెక్ట్ గా ఉంటది. నాకు అది బోనస్, కొంచెం బాగుంది కంటెంట్, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని కంటెంట్ వస్తుంది. అందులో కామెంట్స్ ఎప్పుడైతే పెట్టారో మీరు తినే విధానం బాగుందని, నేను అప్పటి నుంచి ఎక్కువ పెడుతున్నా డ్యూరేషన్. అది ఓకే. అదొకటి మధ్యలో ఇప్పుడు ఒక 5 నిమిషాలు మరగాలండి, ఒక 5 నిమిషాలు అవ్వాలని చెప్పినప్పుడు అది ల్యాగ్ లేకుండా ఉండడం గురించి పాటలు కూడా భలే పాడతారు. జూనియర్ ఘంటసాల గారు మీరు పాడుతుంటే ఘంటసాల గారు ఆ గొంతు గుర్తొస్తుంటది, ఆ పాట పాడుతుంటారు. ఎలా అండి ఈ ఐడియా మీకు? మేము ఒక వీడియో చేసేటప్పుడు అండి కాసేపు టైం ఉంది ఏదో ఉడకటానికి అని చెప్పి అలా ఆ పాత వీడియోలో చూడండి, ఇలా తల మీద కళ్ళ మీద పడుకున్నాను. పడుకుని నీలే గగ్గన్ తలే అనేది ఒక హిందీ సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఊరి నేను నోట్లో గునుక్కుంటా పాడుతున్నా, నాకు తెలియకుండా ఆయన దాన్ని రికార్డ్ చేసి పెట్టేశాడు. అంకుల్ గారు పాటలు కూడా బాగా పాడుతున్నారు, కూని రాగం తీస్తున్నారు, వాయిస్ బాగుందని చెప్పి కామెంట్లు పెట్టారు. ఆ నెక్స్ట్ వీడియోలో ఏం చేశాడంటే ఇలా ఆ ఉడకాలి, ఒక 5 నిమిషాలు టైం ఉంది, అంతవరకు అంతకుముందు నేచర్ చూపించేవాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే ఒక 2 ముక్కలు పాడు డాడీ, ఎక్కువ వద్దులే మనకి టైం కూడా ఎక్కువ ఉండదు, 2 ముక్కలు పాడు, దాని కనుక మన సబ్స్క్రైబర్స్ బాగా రిసీవ్ చేసుకుంటే ఇలాగ ఎప్పుడన్నా మధ్య మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు ఒక 2 ముక్కలు పాడు అని చెప్పి అన్నాడు. అంటే అప్పుడు తర్వాత నుంచి అట్లా ట్రై చేసాం. అది కొంచెం యాక్చువల్ గా అంటే నాకు చిన్నప్పటి నుంచి పాటలు అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. భజన పాటలకు వెళ్ళటం, భజన గ్రూప్ మాది తయారు చేసుకోవడం, మా బ్యాచ్ అంతా వెళ్ళి వేరే ఊర్లు వెళ్ళటం, పాడటం, అక్కడ నాకు నన్ను చాలా ఇంప్రెస్ చేసేవాడు. మీ గొంతు చాలా బాగుంది వెంకటేశ్వరరావు గారు, మీరు పాడండి బాగుంటుంది అని చెప్పి చేసేవాడు. అది నాకు ఈ విధంగా ఉపయోగపడింది. ఆ తర్వాత నుంచి కామెంట్స్ బాగా వచ్చినాయి. వీలున్నప్పుడు సమయానుకూలంగా ఆ మనం వంట చేసే సందర్భాన్ని బట్టి అలాంటి ఏదన్నా ఒక 2 ముక్కలు గుర్తొస్తే ఎంచుకొని పాడేవాడిని. అది కూడా మాకు హైలైట్ అయిందని చెప్పుకోవాలి. మీ ఫ్యాన్స్ చాలా మంది కూడా ఇంటర్వ్యూలో పాట ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, పాట ఎక్కడ పాడారు బాబాయ్ అని అంటారు, వాళ్ళ గురించి ఒక పాట తప్పకుండానండి. చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో అందమే నాలో లీనమాయనే, ఆనందమే నా గానమాయనే, చల్లని వెన్నెలలో. ఓకే, సూపర్ అండి. అబ్బాయి అంటాడు కొత్త పాటలు పాడమంటలేదు మిమ్మల్ని, పాత పాటలు అంటున్నారు. పాటలు అనేవి నాకు పాత పాటలే ఇంట్రెస్ట్. పాటలు ఎక్కువగా నేను సినిమాలు చూడండి, సినిమాలు చూసి అలవాట్లేదు. చిన్నప్పుడు చూసిన సినిమాలు, అందులో నాకు ఇష్టమైన పాటలు కొన్ని గుర్తుంచుకున్న పాటల వరకే నేను ఇప్పుడు పాడగలను. కొత్త పాటలు అనేవి నాకు సింక్ అవ్వండి. నా బాడీ లాంగ్వేజ్ కి ఇప్పుడున్న నేను పరిస్థితికి నాకు కొత్త పాటలు నాకు సరిపో.